దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 257. ఇంకొక్కసారి మా నాన్నతో గొడవ పడినట్టు ఉంటే ఊరుకోను అంటూ శక్తి బెదిరిస్తూ సామ్రాట్ తల తుడుస్తుంటే, సామ్రాట్ చూపులు మాత్రం చీర చెంగుల నుంచి కనపడుతున్న శక్తి నాభి వైపుకి చిలిపిగా వెళ్తుంటాయి. రాను రాను చిన్న పిల్లాడిలా తయారవుతున్నావు సామ్రాట్ అంటూ శక్తి తిడుతుంటే, సామ్రాట్ రెండు చేతులు అల్లరిగా తన నడుము మీదకి వెళ్ళిపోయి సన్నటి తన నడుముని రెండు చేతుల్లో చిక్కించుకొని టక్కున తన నాభి మీద పెదవులు ఆనిచ్చి ముద్దాడుతుంటాడు. ఆ ముద్దుతో శక్తి చేస్తున్న పనికి ఆటంకం కలిగి ఒక్కసారిగా శరీరం కంపించి అప్రయత్నంగా కళ్ళు మూసుకునేసరికి చేతిలో ఉన్న టవల్ కిందికి జారిపోయింది. సామ్రాట్ తన్ని ఇంకా దగ్గరకు గుంజుకొని తన నాభిని చుంబిస్తుంటే, శక్తి చేతులు తెలియకుండానే సామ్రాట్ తల వెనక్కి దూరిపోతాయి. ఇద్దరూ అలా తెలియని మాయలో ఉండిపోతారు. సామ్రాట్ అలా ముద్దాడుతూ ఉండగానే పింకీ కింద ఆడుకుంటుందనే విషయం శక్తికి సడన్‌గా గుర్తొచ్చి, ఆ మైకా నుండి బయటపడి, "అయ్యో సామ్రాట్ వదులు" అంటూ శక్తి వెనక్కి జరుగుతుంది. సామ్రాట్ నవ్వుతూ తనని ఒడిలోకి తీసుకుని కూర్చోబెట్టుకొని, కింద పడ్డ టవల్ తీసి తడిచిన తన జుట్టు కూడా తుడుస్తూ, "నిన్ను వదలకుండా ఇప్పుడేమీ బెడ్ మీద పడేయంలే, భయపడకు" అంటాడు. అయినా ఎలా పడితే అలా నన్ను కిస్ చేయడమేనా అని అడుగుతుంది. నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా కిస్ చేసుకునే హక్కు నాకుంది అంటూ తన తల తుడుస్తుంటాడు. నువ్వు మా నాన్న మీద గొడవ పెట్టుకోవటమే కాదు, నా మీద నీకు కొంటె వేషాలు కూడా రాను రాను ఎక్కువైపోతున్నాయి అని అంటుంది సామ్రాట్ రెండు బుగ్గలు పట్టుకుని లాగుతూ. ఇన్నాళ్ళు నన్ను పస్తులుంచావు కదా, అందుకే ఇప్పుడు ఆ ఆకలంతా తీర్చుకుంటున్నాను అని అంటాడు తన తలని ఢీకొడుతూ. ఆకలి తీర్చుకోవాలి అంటే ఒక టైం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకో అని చెప్పి సామ్రాట్ ఒడిలో నుంచి లేచి, నా ఆఫీస్‌కి టైం అవుతుంది, నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే కుదరదు అంటూ మిర్రర్ ముందుకు వెళ్ళి ఆఫీస్‌కి రెడీ అవుతుంటుంది. సామ్రాట్ తన వెనుకగా వెళ్ళి తన నడుము చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకొని తన మెడ మీద మీసాలతో రాస్తూ ముద్దు పెట్టి, ఇవాళ ఇద్దరం ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉందామా అని అడుగుతాడు. ఈ పిచ్చి వేషాలు వద్దన్నాను, ముందు వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి పక్కనున్న టవల్ తీసుకొని సామ్రాట్ ముందుకు తిరిగి సామ్రాట్ మెడ చుట్టూ టవల్ వేసి, ఇక వాష్రూంలోకి వెళ్ళు అని అంటుంది. ప్లీజ్ అంటాడు సామ్రాట్. ఆ పప్పులేమి ఉడకవు, త్వరగా వెళ్ళి స్నానం చేసి వస్తే ఈలోపు పింకీని కూడా స్కూల్‌కి రెడీ చేస్తాను. పింకీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్‌కి వెళ్దువు గాని అంటూ బలవంతంగా సామ్రాట్‌ని వాష్‌రూమ్‌లోకి పంపుతుంది. రాక్షసి, కాస్త కూడా కనికరించదు అంటూ చిలిపిగా తిట్టుకుంటూనే వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. శక్తి ఆ తిట్లు విని నవ్వుతూ మిర్రర్ ముందుకొచ్చి రెడీ అవుతూనే స్టూడెంట్ దగ్గర డ్రగ్ ప్యాకెట్ దొరకడం గురించి గుర్తు తెచ్చుకుంటుంది. ఇక సౌమ్య కూడా ట్యూషన్‌కి వెళ్ళడానికి రెడీ అయి బుక్స్ సర్దుకుంటూ ఉంటే భరత్ అక్కడికి వచ్చి తను ట్యూషన్‌కి వెళ్తున్నందుకు భయపడుతూ, "నువ్వు ట్యూషన్‌కి వెళ్ళొద్దు సౌమ్య, ఇంట్లోనే ఉండు" అంటాడు. సడన్‌గా, "ఇదేంటి బావా, ట్యూషన్‌కి ఎందుకు వెళ్ళొద్దు" అని అడుగుతుంది. "అది సౌమ్య, ఆ చదివేదో నేనే చెప్తాను" అంటాడు తడబడుతూ. "నీకెక్కడ టైం కుదురుతుంది బావా, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళావంటే ఎప్పుడో నైట్‌కొస్తావు కదా" అంటుంది. "అయితే నీకు చదువు చెప్పడానికైనా ఎర్లీగా వస్తాను" అంటాడు. "నీకెందుకు బావా రిస్కు, చారీ మాస్టర్‌తో చదువు చెప్పించుకుంటాను కదా" అంటుంది. "నా భార్యకి చదువు చెప్పడంలో నాకేమీ రిస్క్ ఉండదు. అయినా ఒకప్పుడు నిన్ను చదువులేని మొద్దు అని తిట్టాను గానీ, ఇప్పుడు నేను నిన్ను ఒక్క మాట కూడా అనను"
నువ్వు చదువుకోకపోయినా పర్వాలేదు సౌమ్య అంటాడు. ఈ మాటేదో ముందే అనుంటే నేను ఈ ట్యూషన్‌కి వెళ్ళకపోయేదాన్ని. కానీ అంతో ఇంతో చదువు నేర్చుకున్నాను కదా బావా! పైగా ఈరోజు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ రాసి ఇక నేను ట్యూషన్‌కి రానని మా చారీ మాస్టర్‌కి చెప్పొస్తాను అంటుంది. ఎందుకు సౌమ్య? ఆ ఎగ్జామ్ కూడా రాయకపోతే ఏమవుతుంది? అని అడుగుతాడు. ఏమీ కాదు. కాకపోతే నేను చాలా కష్టపడి చదివాను బావా! కష్టపడినందుకు ఫలితం చూసుకోవాలి కదా! ప్లీజ్ బావా! ఇవాళ ఒక్కరోజు నన్ను వెళ్ళనివ్వు అని రిక్వెస్ట్ చేస్తుంది. నిజమే. నిద్ర కూడా మానుకుని చదువుకుంది. పోనీలే ఈ ఒక్కరోజే కదా అని అనుకొని, సరే ఈ ఎగ్జామ్ వరకు వెళ్ళిరా. రేపటి నుండి మాత్రం నేనే నీకు చదువు నేర్పిస్తాను అంటాడు. సరే బావా అంటుంది నవ్వుతూ. పద నేనే నిన్ను ట్యూషన్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి సౌమ్యని తీసుకొని వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి చారీ మాస్టర్ ట్యూషన్ ముందు కార్ ఆపమని చెప్పి, ఇదే బావా మా ట్యూషన్, ఇక నేను వెళ్తాను అని చెప్పి సౌమ్య కార్ దిగుతుంది. సాయంత్రం కూడా నేనే వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అంటాడు. అది విని సంతోషపడుతూ, సరే బావా అని చెప్పి లోపలికి వెళ్తుంది. భరత్ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళబోయి, సౌమ్యని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అని చారీ మాస్టర్ ఛాలెంజ్ చేయటం గుర్తు తెచ్చుకొని భయపడుతూ, అమ్మో! ఈ చారీ మాస్టర్‌ని నమ్మటానికి వీల్లేదు. అమాయకురాలైన సౌమ్యని ఈ ఒక్క రోజుల్లో నా నుంచి దూరం చేసినా చేస్తాడు. ఒక్కసారి నేను లోపలికెళ్ళి సౌమ్యతో అతను ఎలా ఉంటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో చూడాలి అని అనుకొని కారు దిగి లోపలికొస్తుంటాడు. అలా భరత్ లోపలికొచ్చేసరికి సౌమ్య చిరునవ్వుతో ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్న చారీ మాస్టర్‌కి ఎదురుగా వెళ్తుంటుంది. భరత్ చాటుగా వాళ్ళని చూస్తుండగానే నవ్వుతూ వస్తున్న సౌమ్యని చూసి చారీ మాస్టర్ కాల్ మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. సౌమ్య దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ చారీ మాస్టారు అని అంటుంది అదే నవ్వు మొహంతో. గుడ్ మార్నింగ్ సౌమ్య. ఏంటి ఇవాళ హ్యాపీగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు చారీ మాస్టారు. నిజంగానే హ్యాపీగా ఉన్నాను చారీ మాస్టారు. మా బావ నన్ను భలే చూసుకుంటున్నాడు అంటుంది సంతోషపడుతూ. తన మాటలకు ఇక్కడ భరత్ సంతోషపడుతుంటే, అక్కడ చారీ మాస్టర్‌కి ఇంకా క్లారిటీ రాక అర్థం కానట్టుగా చూస్తుంటాడు. ఎప్పుడు నన్ను తిట్టే బావ రాత్రి నన్ను సినిమాకి తీసుకువెళ్ళాడు. ఇంకా షాపింగ్‌కి తీసుకువెళ్ళి నాకు కావాల్సినయన్నీ కొనిపెట్టాడు. నాతో చాలా ప్రేమగా మాట్లాడాడు. బావ నాతో ఇలా ఉంటుంటే భలే సంతోషంగా ఉంది చారీ మాస్టర్ అంటూ నవ్వుతూ చెప్తుంది. తన మాటలకు ఇక్కడ భరత్ సంతోషపడుతుంటే, చారీ మాస్టర్ మాత్రం సంతోషపడాలో, బాధపడాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉండిపోయి, అవునా అంటాడు. అవును చారీ మాస్టర్. బావలో చాలా మార్పొచ్చింది. నన్నిప్పుడు బావ ప్రాణంగా చూసుకుంటున్నాడు అని నవ్వుతూ చెప్తుంది. సౌమ్య మాటలు భరత్ మనసుకి తృప్తినిస్తూ, నిజంగానే నువ్వు నాకు ప్రాణం అయిపోయావు సౌమ్య అని అనుకుంటాడు. మీ బావలో ఇంతలో అంత మార్పు ఎలా వచ్చింది అని అడుగుతాడు చారీ మాస్టర్ అర్థం కానట్టుగా చూస్తూ. ఏమో తెలీదు. ఇంతకుముందు మా బావ కాస్త మంచిగా మాట్లాడుతున్నాడు అనుకున్నంతలోనే మళ్ళీ సీరియస్ అయి నన్ను తిట్టేవాడు. కానిప్పుడు బావ అలా తిట్టడం లేదు. ఎప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని సంతోషంగా చెప్తుంది. తను అలా సంతోషపడటం చారీ మాస్టర్‌కి కూడా ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఎక్కడ సౌమ్య దూరమవుతుందనే బాధ కూడా అతని మనసులో ఉంటుంది. అమ్మో! ఎగ్జామ్ టైమ్ అవుతుంది కదా చారీ మాస్టారు. నేను వెళ్ళి కాస్త పైపైన చదువుకోవాలి అని చెప్పి సౌమ్య పిల్లలు ఉన్న దగ్గరికి వెళ్తుంది. సౌమ్య అలా మాట్లాడినందుకు భరత్ మొహం వెలిగిపోతూ చారీ మాస్టర్ మొహం వైపు చూస్తాడు. చారీ మాస్టర్ మొహంలో తెలియని బాధ నెలకొనడం భరత్ చూసి సంతోషపడుతూ, లేకపోతే
నా భార్యని ఎగరేసుకొని పోదామని అనుకున్నావా? నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటూ నన్నే ఇన్వైట్ చేస్తానని ప్రగల్భాలు పలుకుతావా? ఇప్పుడు అనుభవించు అని కోపంగా అనుకొని సంతోషంగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చారీ మాస్టర్ ఆలోచిస్తూ సౌమ్య మాటలు ఇవాళ ఇంత కొత్తగా అనిపిస్తున్నాయేంటి? సౌమ్య సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషమే. కానీ సౌమ్యని నాకు దగ్గర చేసుకోవాలనుకున్నాను కదా! ఇలాంటి టైంలో వాళ్ళ బావ గురించి ఇలా మాట్లాడుతుందేంటి? అని అనుకుంటాడు. బేబీ హగ్ కంపెనీ ఆఫీస్ క్యాబిన్‌లో సామ్రాట్ కూర్చొని అక్కడ ఉన్న పిల్లల ప్రొడక్ట్స్ చూస్తూ ఉండగా అరుణ్ లోపలికొచ్చి, హనీమూన్ వెళ్ళకపోతే వెళ్ళకపోయావు. కనీసం ఇంట్లో అయినా శక్తితో కొన్ని రోజులు టైమ్ స్పెండ్ చేయొచ్చు కదా! అంటూ వచ్చి కూర్చుంటాడు. నేను టైమ్ స్పెండ్ చేద్దామన్నా ముందు నీ చెల్లెలు ఒప్పుకోదు. అయినా మేము ఎంత బిజీగా ఉన్నా రోజులో కాసేపు మేమిద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేయటానికి కేటాయించుకుంటాంలే బావా! అంటాడు సామ్రాట్ నవ్వుతూ. ఆ నవ్వుని అరుణ్ సంతోషంగా చూస్తూ, ఇంతకు ముందు నీ మొహంలో ఎప్పుడు నవ్వు ఉండకపోయే సామ్రాట్. నిజానికి శక్తి, పింకీ నీ జీవితంలోకి వచ్చాకే నీకు నవ్వడం అంటే ఎలాగో తెలిసి ఉండొచ్చు అంటాడు. నిజమే బావా! శక్తికి నా మీద ఉన్న ఆ రేపిస్ట్ అనే అభిప్రాయం పోయాక నేను ఇంకా సంతోషంగా ఉన్నాను అంటాడు. ఇలా కాసేపు పర్సనల్ విషయాలు మాట్లాడి, బేబీ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతూ, మన కంపెనీ నుంచి హెల్త్ డ్రింక్ ఒకటి మార్కెట్‌లోకి తెద్దామనే ఆలోచన ఎప్పటికప్పుడు వెనకనే పడుతుంది బావా! ఆ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకురాలేకపోతున్నాను అంటాడు నిరాశగా. ఇప్పటి వరకు కాస్త డిస్టర్బ్‌గా ఉన్నావు కదా సామ్రాట్. ఇక నుంచి పూర్తిగా నీ ఆలోచనని లైన్‌లో పెట్టు. నువ్వనుకున్నది ఏదైనా చేస్తావు అంటాడు అరుణ్. అవును బావా! త్వరలో బేబీ హగ్ కంపెనీ నుంచి పిల్లల కోసం నాణ్యమైన హెల్త్ డ్రింక్ ఒకటి ఖచ్చితంగా లాంచ్ చేస్తాను అంటాడు పట్టుదలగా. శక్తి వాస్తవ పత్రిక ఎడిటర్ రామచంద్ర గారికి ఎదురుగా కూర్చొనుంటుంది. పలానా కాలేజ్ స్టూడెంట్ దగ్గర డ్రగ్ దొరికింది అని మన పేపర్‌లో ఇస్తే సరిపోతుంది కదా శక్తి అని అంటాడు రామచంద్ర గారు. లేదు సార్. డ్రగ్ ప్యాకెట్ నాకు దొరికినప్పుడు నేను అతనికి కాలేజీలో చూడలేదు. బయట చూశాను. అంత ఈజీగా మనం కాలేజ్ పేరు వాడుకొని న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఆ కాలేజీలో ఎలాంటి మిస్టేక్ లేనప్పుడు మనమే రిస్క్‌లో పడతాము. కొంచెం టైం తీసుకొనైనా ఆ డ్రగ్ ప్యాకెట్ ఆ అబ్బాయికి ఎలా చేరిందనేది తెలుసుకోవాలి. ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నా ఇంట్లో దొరికింది కూడా ఇదే డ్రగ్ సార్ అంటూ ఆ డ్రగ్ ప్యాకెట్‌ని రామచంద్ర గారికి చూపిస్తుంది. రామచంద్ర గారు ఆ ప్యాకెట్ చూస్తూ, "నువ్వు చెప్పేది నిజమేనా శక్తి? నీ ఇంట్లో దొరికిన డ్రగ్, ఈ డ్రగ్ నమూనా సేమ్ అంటావా?" అని అడుగుతాడు. 100% సేమ్ డ్రగ్ సార్. స్నిగ్ధ, చంద్రమౌళి వాళ్ళు కూడా ఇదే డ్రగ్ ప్యాకెట్ నా ఇంట్లో పెట్టించారు. స్నిగ్ధ ఇప్పటికీ జైల్లో ఉన్నా, ఆ డ్రగ్ తనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంతవరకు ఆ కేస్ కొలిక్కి రాలేదు. నాకు తెలిసి ఈ డ్రగ్ వెనుక పెద్ద ముఠానే ఉందని నా అనుమానం అంటుంది శక్తి. అయితే ఇంకేంటి శక్తి? ఈ డ్రగ్ సెన్సేషనల్ న్యూస్ అవుతూ, ఈ డ్రగ్ వెనుక అసలు ఎవరు ఉన్నారు అనేది బయటికి రావాలి. ఆ ప్రయత్నం చేయటానికి నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను అంటాడు రామచంద్ర గారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? హెల్త్ డ్రింక్ ప్రొడక్ట్ లాంచ్ చేసే క్రమంలో సామ్రాట్‌కి సమస్యలు ఎదురవుతాయా? డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది శక్తి ఛేదిస్తుందా? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.